నేను నాయకుడిని కావాలి. నేను నాయకుడిగా ఎదగాలి. నేను గొప్ప నాయకుడిని అనిపించుకోవాలి. నిజానికి నాయకుడు అంటే ఎలా ఉండాలి? నాయకుడి లక్షణాలు ఏమిటి? ఒక గొప్ప కోతి కథ ఉంది. అత్యంత ప్రసిద్ధమైనది. ఇతరుల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని ఒక నాయకుడి బాధ్యతను, త్యాగాన్ని ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక వానరుడిగా జన్మించాడు. అంటే వానరుడు అంటే కోతి. ఆయన కాలక్రమేణా ఎంతో బలవంతుడు, బుద్ధివంతుడు, దయాగుణం కలవాడిగా మారి ఆ అడవిలోని 80,000 కోతులకు నాయకుడు అయ్యాడు. కాబట్టి అతన్ని మహాకపి అని పిలుస్తారు. ఆ వానర సమూహమంతా గంగానది తీరాన ఉన్న ఒక విశాలమైన పవిత్రమైన మామిడి చెట్టు పైన నివసించేవి. ఆ చెట్టు కాసే మామిడి పండ్లు అమృతంలాగా, అద్భుతంగా, తీయగా, చాలా తీయగా, అద్భుతమైన సువాసనతోటి ఉండేవి. మహాకపి చాలా దూరదృష్టి గలవాడు. ఒకరోజు ఆయన తన వానర సైన్యంతో ఇట్లా అన్నాడు: ఈ చెట్టు పండ్లు చాలా రుచికరమైనవి. వీటిలో ఒక్క పండైనా నదిలో పడి ప్రవాహానికి కొట్టుకుపోయి మనుషుల చేతికి చిక్కితే మనకు ప్రమాదం ముంచుకొస్తుంది. మనుషులు ఈ పండ్ల కోసం మనపైకి దండెత్తుతారు. కాబట్టి నది వైపు ఉన్న కొమ్మల పండ్లను అవి పండక ముందే కోసి తినేయండి లేదా రాల్చేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వానరాలన్నీ అలాగే చేశాయి. కానీ ఒక మామిడి పండు మాత్రం ఆకుల్లో దాగిపోయి ఉండి ఎవ్వరికంటా పడకుండా బాగా పండిపోయి నదిలో పడి కొట్టుకుపోయింది. ఆ సమయంలో వారణాసి రాజు బ్రహ్మదత్తుడు గంగానదిలో జలక్రీడలు ఆడుతున్నాడు. అంటే గంగానదిలో స్నానాలు చేస్తున్నాడు. నదిపై అమర్చిన వలల్లో ఆ అద్భుతమైన మామిడి పండు చిక్కుకున్నది. సైనికులు దాన్ని రాజుకు అందించారు. రాజు అంత పెద్దదైన సువాసన వెదజల్లుతున్న పండును చూసి ఆశ్చర్యపోయాడు. దాన్ని రుచి చూసిండు. ఆ అమృత తుల్యమైన రుచికి పరవశించిపోయిన రాజు ఎలాగైనా ఆ పండ్లు కాసే చెట్టును కనుగొనాలని తన సైన్యంతో కలిసి నది వెంబడి ప్రయాణమై పోయిండు. కొన్ని రోజులకు రాజు తన సైన్యంతో కలిసి వానరులు ఉంటున్న ఆ మామిడి చెట్టును చేరుకున్నాడు. రాత్రి సమయం కావడంతో రాజు సైనికులు అక్కడే విడిది చేసిళ్ళు. రాత్రివేళ వానరులన్నీ చెట్టుపై చేరి పండ్లను తింటూ అల్లరి చేయడం రాజు గమనించాడు. రేపు ఉదయాన్నే ఈ కోతులన్నింటినీ చంపేసి ఈ మామిడి పండ్లను మనమే దక్కించుకుందాం. చెట్టు చుట్టూ బాణాలతో సైనికులను కాపలా ఉంచండి అని రాజు ఆజ్ఞాపించాడు. సైనికులు చెట్టును చుట్టుముట్టడం చూసి వానరాలన్నీ భయంతో వణికిపోతూ తమ నాయకుడైన మహాకపి వద్దకు వచ్చి రక్షించమని వేడుకున్నాయి. మహాకపి వాటిని ఓదార్చి, మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ధైర్యం చెప్పిండు. మహాకపి ఒకే ఒక పెద్ద లంఘనంతో అంటే దూకడంతో గంగానది అవతలి గట్టున ఉన్న ఒక వెదురు పొదపైకి దూకేసాడు. అక్కడ ఒక బలమైన వెదురు తీగను తీసుకుని దాన్ని తన నడుముకు కట్టుకున్నాడు. తీగ రెండో చివరను అవతలి గట్టున ఉన్న ఒక చెట్టుకు కట్టాడు. అయితే దూరం అంచనా వేయడంలో చిన్న పొరపాటు జరగడం వల్ల తీగ పొడవు కాస్త తగ్గిపోయింది. మహాకపి మళ్లీ మామిడి చెట్టు వైపు దూకి ఆ చెట్టు కొమ్మను తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు వానర నాయకుడి శరీరమే ఒక వంతెనలాగా మారిపోయింది. మహాకపి తన వానర సైన్యంతో ఇలా అన్నాడు: నా వీపుపై నుండి తొక్కుకుంటూ మీరంతా త్వరగా నది దాటి అవతలి గట్టుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకోండి అన్నాడు. నాయకుడి మాట ప్రకారం 80,000 వానరాలు ఒకదాని తర్వాత ఒకటిగా మహాకపి వీపు వైపు నుంచి తొక్కుకుంటూ నది దాటాయి. వందలాది కోతులు తొక్కడం వల్ల మహాకపి శరీరం రక్తసిక్తమైంది. గుండె పగిలిపోయేంత నొప్పి కలిగింది. అయినా ఆయన తన పట్టును అస్సలు వదిలిపెట్టలేదు. అదే వానర గుంపులో దేవదత్తుడి పూర్వజన్మ వానరులు కూడా ఉన్నారు. దేవదత్తుడు బుద్ధునికి శత్రువు. వాడు మహాకపిపై ఉన్న అసూయతో ఇదే మంచి సమయం అనుకుని చాలా ఎత్తు నుంచి మహాకపి వీపువైకి బలంగా దూకిండు. ఆ దెబ్బకు మహాకపి వెన్నుపూస విరిగిపోయింది. తీవ్రమైన అంతర్గత రక్తస్రావమై
ప్రాణాపాయ స్థితికి అతను చేరుకున్నాడు. కింద నుంచి ఇదంతా గమనిస్తున్న బ్రహ్మదత్తుడు ఆశ్చర్యపోయిండు. ఒక జంతువు తన జాతిని రక్షించడం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడడం రాజు మనసును కరిగించింది. రాజు వెంటనే వానరులను చంపే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. రాజసైనికులు నెమ్మదిగా మహాకపిని కిందికి దించి ఒక పట్టుపరుపై పడుకోబెట్టారు. రాజు స్వయంగా ఆ వానర రాజుకు పరిచర్యలు చేసి గాయాలను కడిగి మంచినీరు తాగించిండు. రాజు ఎంతో వినయంతో ఇట్లా అడిగిండు, ఓ వానర రాజా, నీవు వంతెనలా మారి నీ ప్రాణాలను పణంగా పెట్టి ఆ కోతులన్నింటినీ రక్షించావు. అవి నీకేమవుతాయి? వాటి కోసం నీవు ఎందుకు ఇంతటి త్యాగం చేశావు అని రాజు అడగగానే మహాకవి క్షీణిస్తున్నటువంటి స్వరంతో ఇట్లా అన్నాడు, రాజా, వారంతా నా ప్రజలు. నేను వారి నాయకుడిని, రాజును. ఒక రాజు విధి తన ప్రజలను రక్షించడం, వారి సుఖ సంతోషాల కోసం తన ప్రాణాలనైనా అర్పించడం. నేను నా బాధ్యతను నెరవేర్చాను. నా ప్రజలంతా క్షేమంగా ఉన్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు అన్నాడు. ఆ మాటలు విని కొద్దిసేపటికే మహాకవి కన్ను మూశాడు, చనిపోయాడు. మహాకవి త్యాగానికి ముగ్ధుడైన బ్రహ్మదత్తుడు ఆ వానర రాజుకు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించిండు. మహాకవి చెప్పిన మాటలను తన జీవితాంతం గుర్తుంచుకుని ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలిస్తూ ఉత్తమ రాజుగా పేరు తెచ్చుకున్నాడు. వానర రూపంలో ఉన్నప్పటికీ ఒక ఉత్తమ నాయకుడికి ఉండాల్సిన బాధ్యత, త్యాగ నిరతి, కరుణలను ఆయన ప్రదర్శించాడు. స్వార్థం వీడి ఇతరుల కోసం బ్రతకడమే నిజమైన ధర్మం అనేది ఈ జాతక కథ ద్వారా మనకు అందేటటువంటి సందేశం. ఇది నిజమైన నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇలాంటి అద్భుతమైన మరో కథతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ కథ పూర్తిగా విన్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరిచి, మీకు కథ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. ధన్యోస్మి. శుభం భూయాత్. You could try to play it, but you're never gonna beat me. Look the other